హాయ్ అండి అందరికీ. ఈ వీడియో అయితే ఇప్పటిది కాదు, ఏప్రిల్లో తీసిన వీడియో. ఎప్పుడు అప్లోడ్ చేద్దామని నాకు అవ్వలేదు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. ఇదైతే ఊర్లో చేపలండి, ఊర్లో మా చీరలో పట్టుకొచ్చిన చేపలు అన్నమాట. చాలా చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే ఊర్లో చేపలు కదా మంచిగా. ఈ చేప అయితే ఒక 5 kg చేప, అది మంచిగా కొవ్వు పట్టింది. ఎంత బాగుంది చూడండి, ముక్కలు ఇట్లా చాలా బాగున్నాయి. ఇంకా దీనికోసం అయితే దీన్ని ప్రిపేర్ చూద్దాము. ఇది మా పిండితో వండించిన అనమాట, నేను వండలేదు. మాకైతే ఊర్లో ఇట్లా ఉల్లిగడ్డను మంచిగా పొయ్యి మీద కాల్చి మంచిగా మెత్తగా రోట్లో నూరి పక్క పెట్టుకుంటారు. అంటే కూరలో వేయడానికి చాలా బాగుంటుంది. ఇంకా ముక్కలు అయితే మంచిగా ఫ్రెష్ ఎట్లా కడిగి చూడండి, ఊర్లో బండ మీద వేసి రాస్తే తెల్లగా అయితే మంచిగా చేపలు ఇట్లా కడుక్కున్న మంచిగా ముక్కలను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా ఉప్పు, పసుపు, కారము అన్నీ వేసి ఇట్లా మంచిగా పట్టిస్తారనమాట. కానీ ఎంతైనా కూడా ఊర్లో వండుకున్న చేపల కూర టేస్టే వేరబ్బా. ఎంతైనా కూడా ఫ్రెష్ చేపలు ఉంటాయి. నెక్స్ట్ ఎందుకు ఎంతైనా కూడా ఊర్లో ఆ సూప్ అయినా కూడా చాలా బాగుంటుంది. ఇంకా చిన్నప్పుడు ఆ తిన్న ఫీలు ఇప్పుడు ఎప్పుడు ఇక్కడ హైదరాబాద్లో వండుకుంటారు అయితే అసలు రానే రాదు. ఎంతైనా ఇక్కడ ఐస్ చేపలు అవి ఇవి ఈ రోజు పట్టినవి రేపు వస్తాయి. అదే ఊర్లో అయితే ఎమ్మటే అక్కడ పట్టిన చేప పట్టినట్టే ఇంటికి పట్టుకొని వస్తారు. వండుకుంటే ఎంత బాగుంటుందో. ఇంకా మన చేతి వండుకుంటే ఎప్పుడు మనమే వండుకొని మా పిన్నిని వండమన్నా అనమాట. చాలా బాగుంటుంది మా పిన్ని చేపల కూర. అందుకని మా పిన్నితో వండించాను. అంతే అండి. మంచి ముక్కలు చూడండి, అన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు అన్నీ కలిపి అటు పక్కకు పెట్టింది. తర్వాత ఇంకా ఫస్ట్ నూరుకున్న ఈ ఉల్లిగడ్డ ఉన్నది కదా, రుబ్బి పెట్టుకున్నది మంచిగా పొయ్యి మీద కాల్చి నూరుతారు. అది మంచిగా ఉంటుంది. అది ఇంకా పొయ్యి మీద గిన్నె పెట్టేసి ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసి ఈ పేస్ట్ చేసుకున్న ఆ ముద్ద వేసుకుంటారు. ఉల్లిపాయ ముద్ద వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటారనమాట. ఇంకా ఈ హైదరాబాద్లోనే పైసలు పెడతానే దొరుకుతాయి, కానీ ఊర్లో ఒక్కొక్కసారి కొన్ని దొరికాయి అనమాట. ఇగో కొసిరి వేస్తున్నారు చూడండి కొత్తిమీర. ఇలాగా ఇవి వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత అన్నీ కలిపి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, ఆ చేప ముక్కలు కూడా ఇంకా ఆయిల్లో వేసేసుకొని, ఎప్పుడైనా కూడా చేపల కూరకు మాత్రం గంట పెట్టి అసలే కలపొద్దండి, ఎందుకంటే ముక్క విరిగిపోద్ది అనమాట. ఎప్పుడైనా అలానే ఉండాలి. మా పిన్ని ఎన్ని చేపలు చూడండి, 5 kgల చేప పెద్ద గిన్నెలో ఇంత ఒక్క ముక్క కూడా విరిగిపోకుండా ఏ ముక్కకు ఆ ముక్క చాలా బాగా వచ్చిందనమాట. ఇంక ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండు నానేసి పెట్టుకోవాలి. ఫస్టే చింతపండు నానేసి పెట్టుకొని ఇది మంచిగా కారం ఇట్లా తక్కువ ఉంటే మళ్ళీ కొంచెం వేసుకొని, ఇంకా పులుపులో కూడా కొంచెం కారం వేసుకుంటే మంచిగా పడుతుంది అనమాట. తక్కువ ఉంటే అలా వేసుకోండి, తక్కువ తినడం అయితే అంత అవసరం లేదు. ఇట్లా మంచిగా గోలిన చేపలల్లో ఇంకా ఈ చింతపండు గుజ్జు పోసుకొని పులుసు పోసుకొని మంచిగా మరగబెట్టుకుంటే, పాత చింతపండు అయితే ఎంత బాగుంటుందండి, నల్లగా. చేపల పులుసు నల్లగా ఉంటేనే బాగుంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మా పిన్ని చూడండి చాలా బాగుంటుంది, చెప్పంటే సిగ్గుపడుతుంది. బాయ్ అండి.